జై భారత్ ఐద్యరాజ్యాన్ని నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఒక విశిష్టమైనటువంటి రోజు. తెలుగు మాసాల్లో మూడో మాసమైనటువంటి జ్యేష్ఠ మాసము. ఈ జ్యేష్ఠ మాస పౌర్ణమి ఈ రోజున. జ్యేష్ఠ పౌర్ణమి అనేది చాలా గొప్ప పండుగ. ఇవన్నీ కూడా మనం మరుగున పడిపోతూ ఉన్నాయి. గత కాలంలో వీటిని ఈ రోజున రైతులు ఎంతో ఉత్సాహంగా వాళ్ళకు ఉన్నటువంటి వృషభ రాజుల్ని ఏవైతే వాటిని శుభ్రంగా స్నానాలు చేయించి బొట్లు పెట్టి పూలదండలు వేసి వాటిని చేసి నాగల కట్టి పొలంలో ఈ రోజు నుంచి వ్యవసాయానికి సన్నద్ధం అవుతాడు రైతు. ఈ యొక్క జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువులో చెదురుమదురు వర్షాలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ చెదురుమదురు వర్షాలకి రైతు దుక్కులు దున్నుకుని సన్నద్ధం అవుతూ ఉంటాడు. ఆరుద్రకార్తెలో వర్షాలు పడితే దరిద్రాలన్నీ పోతాయని చెప్పేసి ఒక అనేది కూడా పెద్దలు చెబుతూ ఉండేవారు. అయితే ఈ రైతులు ఈ రోజుని మనకి ట్రాక్టర్లు వచ్చినాయి, లేకపోతే రకరకాల యంత్రాలు వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోతున్నాం. కానీ ఈ యొక్క విశిష్టత గురించి మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. వీటితోటి మనం పని చేసుకున్నప్పటికైనా సరే. ఈ రకమైనటువంటి ఏదైతే ఈ జ్యేష్ఠమాసము పౌర్ణమి, ఇది బ్రహ్మదేవుడికి ఇష్టమైనటువంటి మాసం. వైశాఖ చైత్రశుద్ధ పౌర్ణమి ఏదైతే ఉందో పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది. వైశాఖ శుద్ధ పౌర్ణమి ఏదైతే ఉన్నదో మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది. జ్యేష్ఠ పౌర్ణమి ఏదైతే ఉన్నదో బ్రహ్మదేవుల వారికి ఇష్టమైనటువంటిది. అంతే కాబట్టి ఈ మాసంలో తప్పనిసరిగా కూడా ఈ యొక్క ఏరువాక కార్యక్రమాన్ని మనకున్నటువంటి పశువులను మొత్తం స్నానాలు చేయించి వాటిని చేయటం అనేది మన యొక్క చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అనేది చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. అది ఖచ్చితంగా మనం పాటిస్తే బాగుంటుంది అనేది నేను చెబుతున్నాను. అలాగే ఇదే కాదు, ఇదే రోజున ఈ ఏరువాక పౌర్ణమి రోజున శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో రైతులందరినీ పిలిచి అందరికీ కూడా జత ఎద్దుల్ని ఇచ్చేవారనమాట వ్యవసాయం చేసుకోవటానికి. అంతటి మహోన్నతమైన ఉత్సవం ఈ రోజుని ఆనాడు ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక రైతు ఉత్సవంగా దీన్ని జరపటం అనేది చరిత్రలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, రైతు సోదరులకి మొత్తం 50 మందికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఏ రోజున మీ దగ్గర ఉన్నటువంటి పశువులు వగేరా అన్నిటిని కూడా ఏవైతే గోమాతలు ఉంటాయో వాటిని స్నానాలు చేయించి వాటిని శుభ్రంగా పసుపు కుంకాలతోటి పూజ చేసి వాటిని వాటికి పొలగం అనేటువంటి పొలగం తయారు చేసి ఆ పొలగాన్ని పట్టుకెళ్ళి అన్నిటికి పెట్టి మనం చేసినట్లయితే కనుక మన సహకుటుంబము చల్లగా సుఖసౌఖ్యాలతోటి భోగభాగ్యాలతోటి ఉంటుందని చెప్పేసి మన ఈ యొక్క శాస్త్ర నమ్మకము. ఖచ్చితంగా దాన్ని నమ్మి మనం నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తే మనకందరికీ కూడా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వీడియోని 10 మందికి షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.